హాయ్ ఫ్రెండ్స్, మటన్ నిల్వ ఫ్రై అండి. ఇదిగోండి, మా వదిన అయితే మా ఇంటికైతే వచ్చిందండి. తనైతే వంటలు అయితే చాలా బాగా చేస్తుంది అనమాట. అందుకని మా హస్బెండ్ చేత అయితే నేను మటన్ అయితే తెప్పించుకున్నానండి. తెప్పించుకుని దాన్ని అయితే స్టోర్ చేసుకునేలాగా ఫ్రై అయితే చేయమన్నాను. మా వదిన అయితే వాటిని చిన్న చిన్న పీసెస్కి అయితే ముందు కట్ చేసిందండి. ఎందుకంటే బాగా ఫ్రై అవ్వాలని చెప్పేసి చిన్న చిన్నవి కట్ చేసి, ఇంకా బోన్స్ టైప్ ఉన్నాయన్నీ కూడా అన్నీ సపరేట్ చేసిందనమాట. అవి వీటిలో కలపలేదు. తర్వాత ఒక కుక్కర్ అయితే తీసుకుంది. అది మటన్ శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత కుక్కర్లో అయితే వేసి, దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం కూడా మిక్స్ చేసిందండి. ఎందుకంటే మటన్ చాలా గట్టిగా అయితే ఉంటుంది కదండి. మనకి ఏంటంటే ఇలాగా కుక్కర్లో వేసుకుని తర్వాత ఫ్రై చేసుకుంటే మనకేంటంటే మొక్క మెత్తగా అనేది ఉంటుంది అనమాట. మనము తినొచ్చు, చిన్నపిల్లలు తినడానికి కూడా ఇబ్బంది పడరు కదండి అలాగా మెత్తగా అవుతే. నెక్స్ట్ మెంతుల్ని ఫ్రై చేసిందండి. పౌడర్ అయితే అందులో వేయడానికి మెంతుల పౌడరు. ఇదిగోండి, ఇవైతే నేను మిక్సీ పట్టేసాను అనమాట, మెంతుల పౌడరు. నెక్స్ట్ ఇదిగోండి, కుక్కర్లో వేసిన తర్వాత మరలా మటన్ని తీసి ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో అయితే వేసి వాటిని మరలా ఫ్రై అయితే చేస్తుందండి. అడుగంటుకోకుండా వాటిని గరిటతో తిప్పుతూ మరి ఫ్రై చేస్తుందండి. మా వదిన అయితే వంటలు అయితే చాలా బాగా చేస్తుంది అనమాట. సో అందుకే తను రమ్మని చెప్పి తన చేతలాగా ఫ్రై చేయించుకున్నానండి. కనీసం మనం ఏదైనా చారు పెట్టుకుని అన్నా సరే 2 ముక్కలు వేసుకుని అయితే తినేయచ్చు అనమాట. ఆ ఫ్రై అయిన తర్వాత వాటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకుందండి, ఫ్రై అయిన ముక్కల్ని. అదిగోండి, అందుకేనండి అడుగంటుతుందని మా వదిన ఇంకా అస్తమాను గరిటతో మొత్తం తిప్పుతూ అయితే ఉందన్నమాట, బాగా అడుగైతే అంటుకోకుండా. నెక్స్ట్ అదే గిన్నెలో ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ని అలాగే ఉంచేసి అందులో ఇదిగోండి గిన్నెలో పెట్టింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసిందండి. వేసి ఆయిల్లోనే మొత్తం కలుపుతుంది అనమాట, ఆయిల్ అంతా అవ్వేలాగా మొత్తం మిక్స్ చేస్తుందండి. ఇలా మనం స్టోర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఒకేసారి తెచ్చుకుని ఎప్పుడైనా మనకి కుకింగ్ కుదరినప్పుడు రసం పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇంకా 2 ముక్కలు వేసిన అలా తినొచ్చు అన్నం. ఇదిగోండి, తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు అయితే ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మరలా గిన్నెలో అయితే వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మనం 2 సార్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయడం అయితే జరిగిందండి. ఒకసారి ఏంటంటే కుక్కర్లో వేసినప్పుడు వేసాము, తర్వాత మరలా ఇప్పుడైతే వేసాము. ఇప్పుడు గరం మసాలా అవి యాడ్ చేస్తుందండి. గరం మసాలా కూడా వేసేసి మొత్తం కూడా మిక్స్ చేస్తుందన్నమాట. అదిగోండి, ఫైనల్గా ఇలా అయితే వచ్చింది. ఇంకా బాగా వాటిని మొత్తం కూడా కలుపుతుందన్నమాట, ఫ్రై అంతా కూడాని. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. అసలు మటన్ ముక్క నిజంగా మెత్తని దూదిలా అయితే ఉందన్నమాట. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.